వందే మాతరం. నమస్తే. నేటి బాలలే రేపటి పౌరులు. విద్య అందరి హక్కు. ఆధునిక సమాజంలో నాణ్యమైన విద్య అభ్యసించిన యువత ద్వారా మాత్రమే భారతదేశం ప్రపంచ పటంలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండగలుగుతుంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి పెద్దపీటను వేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించుటకు కేంద్ర ప్రభుత్వము శాస్త్రీయ పరిశోధనలు చేసి గుర్తించిన ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ బ్లాక్స్లలో ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ నందు అన్ని జిల్లాలలో 162 ఏపీ మోడల్ స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్లను విద్యాపరంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల నమూనాతో ఏర్పరచబడిన విధానం. ప్రస్తుతము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వముచే నిర్వహించబడుతున్నాయి. ప్రతి స్కూల్లో 3 నుంచి 6 ఎకరాల ప్రాంగణంలో అన్ని రకాల వసతులతో అత్యంత ఆధునికంగా ప్రామాణికమైన విశాలమైన గదులతో నిర్మించబడ్డాయి. జాతీయ అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో సిబిఎస్ఈ పాఠశాలల విద్యార్థులు చాలా బాగా రాణిస్తున్నారు. ఆదర్శ పాఠశాల నందు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ ప్రకారము ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతోంది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్కూల్ విద్యాబోధన మరియు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల బోధన ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఆంగ్ల మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి కోర్సులు నిర్వహించబడుతూ ఉన్నాయి. విద్యార్థులు ఆటలాడేందుకు విశాలమైన మైదానము, సైన్స్ ప్రయోగాలు చేసేందుకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రయోగశాలలు, విద్యార్థుల్లో స్వీయ అభ్యసన పెంపొందించేందుకు లైబ్రరీ, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో డెమాన్స్ట్రేషన్ చేసేందుకు స్టెమ్ ల్యాబొరేటరీలు, కొన్ని ఆదర్శ పాఠశాలల్లో పాల్ కంప్యూటర్ ల్యాబొరేటరీ, కంప్యూటర్ విద్యను బోధించేందుకు ప్రత్యేకమైన కంప్యూటర్ విభాగము, వృత్తి విద్యా కోర్సులు అందించేందుకు అనేక రకాలైన వొకేషనల్ కోర్సెస్ శిక్షణ, విద్యార్థులకు భవిష్యత్తు పట్ల సరైన అవగాహన కోసము ప్రత్యేకమైన కెరీర్ ఎడ్యుకేషన్ గైడెన్స్ నిర్వహణ, 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే బాలికలకు ఉచిత హాస్టల్ వసతి, స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకము, రాగి జావా, చిక్కీలు, ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్ఈ వంటి స్కాలర్షిప్ పరీక్షలకు విద్యార్థులను తయారు చేయడము, ఆధునికమైన డిజిటల్ బోర్డుల ద్వారా విద్యాబోధన, తద్వారా అధునాతనమైన మల్టీమీడియా వినియోగము, విద్యార్థులకు బైజూస్, ఆకాష్ ద్వారా కంటెంట్ ఉన్న
ట్యాబ్స్ పంపిణీ, స్కూల్ విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ పంపిణీ, కొన్ని ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ, ఎన్సిసి క్యాడెట్ శిక్షణ అందుబాటులో ఉంది. ఈ శిక్షణ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించి సమాజం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించే విధంగా విజయవంతమైన ఉత్తమ పౌరులుగా శిక్షణ పొందిన విద్యార్థులు తయారయ్యే విధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కూల్ విద్యార్థుల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ఏర్పాటు, కొన్ని ఆదర్శ పాఠశాలలలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం కోసం అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీలు ఏర్పాటు, అర్హతలు కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అమలు చేయడము, అన్ని విద్యార్హతలు మరియు అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన, 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సబ్జెక్టులు బోధించే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు అర్హతలుగా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బిఎడ్లో అర్హతలుగా నిర్ణయించి వారిని ఉపాధ్యాయులుగా ప్రభుత్వము డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించి ఉపాధ్యాయులుగా నియమించింది. కనుక సబ్జెక్టులో ప్రావీణ్యత కలిగిన వారు మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించబడ్డారు. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో రాష్ట్రంలో అత్యధిక ఆదర్శ పాఠశాలలలో మన విద్యార్థులు చాలా మెరుగైన ఫలితాలను సాధించారు. ఇప్పుడు చెప్పబడిన విషయాలలో నిజానిజాలు వాస్తవాలు తెలుసుకొనుటకు మీరు ఎంక్వైరీ చేయండి. వాస్తవం అవునో కాదో మీరే తెలుసుకోండి, నిర్ధారించుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ స్థాయిల్లో ఆదర్శ పాఠశాలల విద్యార్థులు సాధిస్తున్న అద్భుత విజయాలను గమనించండి మరియు ప్రోత్సహించండి. మీకు దగ్గరలో ఉన్న, మీకు అందుబాటులో ఉన్న ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ కోర్సుల నందు విద్యార్థులను చేర్పించండి. విద్యా బోధన నందు నాణ్యత విషయంలో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల యొక్క ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బందులను సంప్రదించండి. భారతదేశంలో గొప్ప మేధావులుగా పేరొందిన అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, లాయర్లు గ్రామీణ ప్రాంతాల నుండి కటిక పేదరికంలో ఉండి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్త్రవేత్త ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి అని గుర్తుంచుకోండి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు చాలామంది అత్యున్నత స్థాయిలలో అనేక ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మీ అందరివి. సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం విద్యను పొందే హక్కు ఉంది అని చెబుతోంది. వాటిని కాపాడుకునే బాధ్యత
మీకు కూడా ఉంది. విద్యార్థులను ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో చదివించడము, చేర్పించడము ద్వారా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన ఈ విద్యా యజ్ఞాన్ని ప్రోత్సహించండి, విజయవంతం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం ప్రజలలో అవగాహన ఏర్పరచుటకు మీ వంతు కృషి చేయండి. బాధ్యత కలిగిన దేశ పౌరులుగా మీ దేశభక్తిని చాటుకోండి. ధన్యవాదములు. జయ హో భారత్. జై హింద్, జై హింద్, జై హింద్.